కళ్యాణి గారు ఒక్కొక్క ఘటన గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ రోజు వరకు చూసాం, ఆ పేరెంట్స్ని కూడా చూసాం. ఈ రోజు వరకు నంద్యాలలో జరిగినటువంటి 9 ఏళ్ల బాలిక అత్యాచారం హత్య విషయంలో ఇంత పురోగతి కూడా సాధించలేకపోయారు మేడం. 10%, 5% పురోగతి కూడా సాధించలేకపోయారు. 10 రోజులుగా వాళ్ళు కన్నీళ్లు దాగి బతుకుతున్నారు ఆ తల్లిదండ్రులు. ఏంటి ఇంత నిర్లక్ష్యం? ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు ఏంటి ఈ ప్రభుత్వంలో? నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. యాక్చువల్గా నంద్యాల ఘటన చాలా దురదృష్టకరం. గత నెల రోజులుగా రాష్ట్రం అంతా మహిళల మీద, ముఖ్యంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలతో అట్టడిపోతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ మేడం, క్లియర్ ప్లీజ్. నంద్యాల ఘటన అయితే మరింత దురదృష్టకరం. కనీసం హోమ్ మినిస్టర్ గారు పరామర్శకు కూడా వెళ్ళని పరిస్థితి. ఎందుకు? ఆ బాధిత కుటుంబమే పదే పదే అడుగుతూ ఉన్నారు, మాకు న్యాయం చేయండి, మా అమ్మాయిని వెతికి పెట్టండి. ఇప్పుడే మీరు చూశారు. అలాగే చీఫ్ మినిస్టర్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి, హోమ్ మినిస్టర్ గారు రావాలి అని. కానీ ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. అంటే నిర్లక్ష్య ధోరణి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకు అర్థమవుతూ ఉంది ప్రభుత్వం తాలూకా చాతకానితనం అనేది క్లియర్గా ఈ సంఘటనలో అర్థమవుతూ ఉంది. 11 రోజులైనా డెడ్ బాడీని పట్టుకోపోవడం అంటే, ఈ రోజు కూడా కనిపెట్టలేకపోవడం అంటే చాలా దారుణం. హోమ్ మినిస్టర్ గారేమో నిన్నే సీఎంతో సమీక్ష చేశామన్నారు. మరి ఏమీ దాని తాలూకా యాక్షన్ ఏంటి అనేది ఏమీ కనిపించట్లేదు. అసలు ఈ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు స్టార్టింగ్ లో, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఈవిడ హోమ్ మినిస్టర్ అయ్యాక, అసలు మా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోండి అనేసి. కానీ నేను అడుగుతూ ఉన్నాను, ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? ఆమె సొంత నియోజకవర్గంలోనే కోటబొరట్లో మనం చూసాం, 2 మహిళలకి బట్టలు చించి, ఆ వీడియోస్ చూస్తేనే చాలా దారుణం, చాలా బాధాకరం. బట్టలు చించి ఈవిడ అనుచరులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన చూసాం. అలాగే పక్కనే ఉన్న రాంబిల్లి మండలంలో ఆ దర్శిని అనే పాప, అసలు కనీసం పక్కనే ఉన్నా కూడా ఈ హోమ్ మినిస్టర్ గారి పరామర్శకు వెళ్ళలేదండి. ఎంత ఘోరం అంటే, అనకాపల్లిలో ఆ బాడీ పోస్ట్ మార్టంకి తీసుకువెళ్తే పక్కనే ఈవిడ, హలో మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఈవిడ అక్కడ సన్మానాలకి అటెండ్ అయ్యారు తప్ప ఈ మృతదేహాన్ని చూడడానికి గాని, కుటుంబాన్ని పరామర్శ చేసుకోవడానికి గాని ఈవిడ వెళ్ళలేదు. సరికదా? నంద్యాల ఘటన జరిగి 10 రోజులైతే ఈ రోజు వరకు రాష్ట్రం అంతా చూస్తుంటే ముఖ్యమంత్రి గారు పోలేదు, డిప్యూటీ సీఎం పోలేదు, హోంమంత్రి పోలేదు, ఒక్కరు వెళ్ళలేదు మేడం అక్కడికి. అవును సార్, వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నారు కూడా, అయినా కూడా వీళ్ళు కనీసం స్పందించట్లేదంటే ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉంది ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ నంద్యాల ఇష్యూ మీద స్టేట్ మొత్తం, అలాగే దేశం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. అసలు నేషనల్ మీడియాలను కూడా అసలు ఏంటి, ఇంకా ఆ డెడ్ బాడీని పట్టుకోపోవడం ఏంటి, దొరకకపోవడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. కానీ మన ప్రభుత్వం మాత్రం దాని మీద స్పందించని పరిస్థితి. అసలు చూస్తే ముఖ్యమంత్రి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ అంబానీ గారు అలా పెళ్లికి వెళ్ళారు, సంతోషం వెళ్ళారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న ఈ నంద్యాల జిల్లాలో జరిగిన ఈ సంఘటనలో ఆ కుటుంబానికి పరామర్శకి వీళ్ళెవరు వెళ్ళకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. హోమ్ మినిస్టర్ గారు అయితే మాటలు చాలా చెప్తూ ఉంటారు, చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, కానీ కనీసం ఎవరికి పరామర్శించడానికి, ఆ కుటుంబానికి అండగా నిలబడి ధైర్యం చెప్పడానికి వెళ్ళట్లేదు. అసలు ఆర్థిక సాయం కూడా కొన్ని దగ్గర చేస్తున్నారు, కొన్ని దగ్గర చెయ్యని పరిస్థితి. ఇప్పుడు ఆ పక్క కాన్స్టిట్యున్సీలో రాంబిల్లిలో అయితే జరిగిన దర్శిని సంఘటనలో అయితే ఆ పాపకి పోస్ట్ మార్టం జరిగిన ఖర్చులు కూడా ఆ కుటుంబమే పెట్టుకుంది అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. ప్రభుత్వం కనీసం ఆర్థిక సాయం చేయకపోవడం ఎంత దారుణం. అలాగే ఈ నంద్యాల ఘటన, ఈ ప్రెస్ మీట్లు చూస్తున్నాము లేదా స్టేట్మెంట్స్ చూస్తున్నాం, కానీ ఎక్కడ పని కనిపిస్తుంది? అసలు ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి మీద ఉక్కుపాదం మోపేశాము, లేదంటే మద్యము ఇది దాటి మీద ఉక్కుపాదం మోపేమో ఇలా చెప్తూ ఉన్నారు. కానీ చూస్తే ఎక్కడ ఒక చెక్ పోస్టు లేవు. పక్కనే ఉన్న ఒరిస్సా నుంచి ఆంధ్ర బార్డర్లో ఒక్క చెక్ పోస్ట్ లేదు అండి. మరి
గంజాయి విచ్చలవిడిగా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేస్తూ ఉన్న పరిస్థితి. దారి పొడుగునా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి చెకింగ్స్ తీసుకోవట్లేదు. మరి ఇంకా ఎలా? ఎక్కడైనా ఈ అత్యాచారం గాని హత్య గాని చేసిన వాళ్ళు వాళ్ళంతటాలు దొరకడమా, లేదంటే వాళ్ళంతటాలు సూసైడ్ చేసుకోవడమా, అలా జరుగుతుంది తప్ప ప్రభుత్వం గాని పోలీసులు గాని తీసుకుంటే చర్యలు అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు రాంబిల్లి ఘటనలో కూడా ఆ సురేష్ అనే వ్యక్తి అతను చంపేసి పారిపోయాక అతన్ని పట్టుకొని పోలీసులు చెప్పారు 12 బృందాలు వెతుకుతున్నాము అని, కానీ వాళ్ళెవరు పట్టుకోలేదు సార్. 200 మీటర్ల దూరంలో, అంటే ఈ అమ్మాయి తాలూకు ఇంటికి 200 మీటర్ల దూరంలో చచ్చిపోయిన బాడీ కుళ్ళిపోతే ఆ స్మెల్ వచ్చి గ్రామస్తులు చెప్తే దొరికారు. మరి ఈ 12 బృందాలు ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాని పరిస్థితి. మరి నంద్యాల ఘటన కూడా చాలా దురదృష్టకరం. ఎవరికి అవును సార్, ఎవరు దానిలో మనకు కనిపించట్లేదు పనితనం అనేది.